గురుగారు ఇప్పుడు వారాహి నవరాత్రులు అంటేనే 9 రోజులు. కానీ ఈ 9 రోజులు కేటాయించలేని వాళ్ళు మేము చివరి 3 రోజులు చేసుకోవచ్చా అండి? ఒకవేళ చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి? విశేషమైన పలహారాలు ఏమైనా పెట్టాలా? లేకుంటే విశేషమైన పూజలు ఏమైనా నిర్వహించుకుంటే సరిపోతుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మరి అలాంటి వారికి చివరి 3 రోజులు ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అంటారు? మీకు ఎవరైనా ఫలానా ఛానలే ఉంది ఉదాహరణకి, ఛానల్ కి రోజుకి ఇంత అడ్వర్టైజ్ స్ట్రిప్ వేయడానికి రోజుకి ఇంత చార్జెస్ అండి అని అన్నప్పుడు మీకు ఎవరైనా ఏమంటే రోజు ఇంత కాదు ఆఖరి 3 రోజులు మేము డబ్బులు ఇస్తాం అని అంటే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? 9 days వేయడానికి ప్రిఫర్ చేస్తారా? ఆఖరి 3 రోజులు ప్రిఫర్ చేస్తారు? 9 days చేస్తేనే అమౌంట్ ఇస్తామని అంటారు. ఒక 6 రోజులు ఎక్కువ వస్తాయి కదా. ఇక్కడ ఏంటంటే కొంతమందికి కుదరలేదు, ఏదో మధ్యలో కొంత ప్రాబ్లం వచ్చింది, హెల్త్ పరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళకి బయట మనకి మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, అది కానీ లేకపోతే ఎవరో గతించారు, తద్వారా ఆ రోజులు అక్కడి వరకు అయిపోతున్నాయి, అది వేరు. ఏదో ఊరు వెళ్ళవలసి వచ్చింది అక్కడికి అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో, అలాంటి సందర్భాలలో మనకి వెసులుబాటు కల్పించారు. అంతేగాని అలా ఆఖరి 3 రోజులు చేద్దాం, ఆఖరి 3 రోజులు చేద్దాం అనేది కాదు. ఓకే, కుదిరినప్పుడు కూడా చేయకపోతే అది మనకి ఎగ్జామ్స్ మనకి 6 or 7 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ రాస్తాం, కానీ ఒక 2 సబ్జెక్ట్స్ రాస్తే పాస్ చేయడం అవును కదా. అట్లాగే మనం ఏంటంటే బద్ధకంతో మానేస్తే మీరు ఆ 3 రోజులు చేసినా కూడా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ 6 రోజులు బద్ధకంతో ఆపేశారు కదా. వీలైనంత మట్టుకు భక్తి శ్రద్ధలతో ఆ 9 రోజులు 9 రాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. అంటే గౌప్యంగా చేసుకోవడమా అంటే కాదు, అక్కడ ఆర్భాటం చేయకుండా అందులో రహస్యమైనటువంటి శక్తి దాగుంది అని చెప్పడం గుప్త నవరాత్రులు అంటే. ఆ నవరాత్రుల్లో రహస్య శక్తి మీకు ప్రసరితం అవుతున్నటువంటి రోజులు. గుప్త 3 రోజులు అనలేదుగా, గుప్త త్రిరాత్రులు అనుకుంటే మీరు అనుకోవాలి. నవరాత్రులు గుప్తం అని చెప్తుంటే మళ్ళీ మీరు 3 రోజులు చేసుకోవడం ఏంటి? సరే, ఇందాక మనం అన్నట్టుగా ఆ సందర్భాల్లో అలా ఉన్నప్పుడు అప్పుడు ఇంకా తప్పదు. ఎందుకు మరి మొదటి 3 రోజులు చెప్పొచ్చు కదా, లేదా మధ్యలో 3 రోజులు చెప్పొచ్చు కదా, ఆఖరి 3 రోజులు ఎందుకు చెప్తారు అంటే